గతేడాది గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం చేపట్టిన పనుల్లో నాణ్యత లోపాలు ఏడాది తిరగకముందే బయటపడుతున్నాయి. అది పుష్కరాల్లో హడావుడిగా చేసిన నిర్మాణాలు అంత్య పుష్కరాల్లోపే దెబ్బతిన్నాయి. మౌలిక వసతుల కోసం చేసిన వ్యయం మట్టిపాలవుతోంది. గోదావరి మహాపుష్కరాల నిర్మాణ పనుల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో 313 కోట్ల రూపాయలతో దాదాపు 360 కిలోమీటర్ల మేర 192 పనులు చేపట్టారు. రాజమహేంద్రవరం నుంచి సీతానగరంకు 20 కిలోమీటర్ల మేర 16 కోట్ల వ్యయంతో రహదారి నిర్మించారు. వేసిన నెల రోజులకే జాలిమూడి వద్ద రోడ్డంతా దెబ్బతింది. రహదారి పొడవునా పెద్ద గోతులు ఏర్పడి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాజమహేంద్రవరం తూర్పు రైల్వే స్టేషన్ నుంచి హుకుంపేట కూడలి వరకు 1,20,00,000 రూపాయలతో నిర్మించిన రహదారి కూడా ఇప్పుడు అధ్వానంగా మారింది. జొన్నాడ జాతీయ రహదారి కూడలి నుంచి యానాం వరకు ఏటిగట్టుపై 22 కోట్లకు పైగా వ్యయంతో సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించారు. ఈ మార్గంలో కపిలేశ్వరపురం కోళ్ల మధ్యలో రోడ్డు దారుణంగా దెబ్బతింది. రోడ్డుపై ఏర్పడ్డ గోతుల్లో పడి పలు వాహనాలు బోల్తా పడుతున్నాయి. కొత్తపేట మండలం బోడిపాలెం వంతెన కూడలి నుంచి అయినవిల్లి వరకు రోడ్డు వేస్తే నెలలు తిరగకుండానే గతుకులమయంగా మారింది. పలు ప్రాంతాల్లో స్నానఘట్టాలకు వెళ్లేందుకు వేసిన అనుసంధాన రహదారులు సైతం నామరూపాలను కోల్పోయాయి. ఐపోలవరం మండలం మురమళ్ల నుంచి కేసనకుర్రుపాలెం వరకు ఏటిగట్టుపై సుమారు 2.5 కోట్లతో జలవనరుల శాఖ రహదారిని నిర్మించింది. ఈ పనులను పుష్కరాల తరువాత చేపట్టినప్పటికీ నెలల వ్యవధిలోనే రోడ్డు బీటలు వారింది. ఈ రోడ్డు మధ్యకి ఇంకా దారుణం అయిపోతారు. చెరువులు అయిపోతాయి అనమాట అండి. బండి ఎలాగ వెళ్ళాలో తెలుస్తలేదు, మాకు సైకిల్ ఎలాగ వెళ్ళాలో తెలుస్తలేదు. ఆ ఎదర జాలిముడేది దాటిన తర్వాత 7 రోజులకే పోయింది రోడ్డు. వాన వస్తే ఇంత నీరండి మునిగిపోయి ఇంత లోతు నీరండి. ఈ లోపల స్కూల్ పిల్లలండి ఏదైనా వస్తే తప్పుకుంటా కూడా లేదండి. ఈ గోతుల్లో పడినా ఏమైనా ప్రమాదం కింద ఉంది. క్వాలిటీ ఉండాలి కదా. అందులో మళ్ళీ వాళ్ళు ఏదో తినేటోళ్ళు ఎవరాలు అంతే. దీంట్లో క్వాలిటీ వేసేది కావాలి కదా. ఎంతండి ఇది పుష్కరాలు లేకపోయారు కదా. 6 నెలలు 7 నెలలు అవుద్ది ఇది పోసి, సంవత్సరం అవ్వలేదు. అప్పుడే సిద్ధం చరిత్ర అయిపోయింది. అదే పైన ఏదో గ్రావెల్ కింద పోసి పలచగా చేసుకొచ్చారండి. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు, స్నానఘట్టాల వద్ద శాశ్వత మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులను నిర్మించారు. వీటి నిర్వహణ లేక అన్నీ నిరుపయోగంగా మారాయి. కూనవరం, దేవీపట్నం మండలం పోసమ్మగండి, సీతానగరం మండలం మునికోడలి వద్ద నిర్మించిన మరుగుదొడ్లు వినియోగానికి నోచుకోలేదు. కోటిపల్లి రేవు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లను తీసుకెళ్లకుండా చెత్తకుప్పలో వదిలేశారు. ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 307 ఘాట్లను నిర్మిస్తే ఇప్పుడు వీటిని పట్టించుకునేవారే కనిపించడం లేదు. ఆది పుష్కరాలకు చేసిన అభివృద్ధి పనుల్లోని డొల్లతనం అంత్య పుష్కరాలకు ముందే బయటపడింది. నాసిరకంగా చేసిన రహదారులు ధ్వంసమైపోయాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం గోదావరి పాలైంది. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.